ప్రైజ్ అలాట్. అందరికీ వందనాలు. సిస్టర్ దేవినా గారు దేవుని వాక్యముని అందిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంకి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 2-3 వచనాలని మనం చదువుకుందాం. సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియునని ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. చూడండి, కాలమును చూచి గుర్తిస్తూ ఉన్నారు. ఆకాశాన్ని చూసి ఆ కాలమును గుర్తిస్తూ ఉన్నారు. ఏంటి, వర్షం పడుతుందా, వర్షం పడదా, ఏంటి విశేషమని దాన్ని చూసి చెప్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు దేవుడు కూడా మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. మనల్ని కాలమును గుర్తించి నడవమని చెప్తూ ఉన్నాడు. కాలములు గుర్తించండి. మీ ముందటి దినముల్లో ఉన్నటువంటి కాలములో వారు ఎలాగ జీవించారో, మీరు ఎలాగ జీవిస్తున్నారో కాలములను పరిశీలన చేసుకొని బ్రతకండి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ గద్దిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మరి ఆకాశమును చూసి కాలమును గుర్తిస్తూ ఉన్నారు. వర్షం పడుతుందా, వర్షం పడదా అని చెప్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు కూడా కాలములను గుర్తించి నీ జీవితాన్ని, నీ బుద్ధిని, నీ బ్రతుకుని మార్చుకొని బ్రతకమని దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కాలాలను గనక మనము పరిశీలించి చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయములో మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే 37వ వచనము దగ్గర నుంచి చదువుకుందాం. నోవాహు దినములు ఎలాగ ఉండిన, ఇది ఒక కాలం అండి, నోవాహు కాలము. నోవాహు కాలములో ఎలాగ ఉన్నారు, ఆ కాలము ఎలాగ ఉన్నది చెప్పమ్మా. మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు ఎలాగున్నారంటే, ఆ కాలంలో వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుచు ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ, మరి ఒక కాలాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12:1 దేవుడు చెప్పినట్లు ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట ఉన్నది. సాక్షి సమూహాన్ని మన ఎదుట దేవుడు పెట్టాడు. అయితే మరి ఆ సాక్షి సమూహంలో నోవాహు కాలములో ఉన్నటువంటి ఆ జనములను మనము చూసినట్లయితే వారందరూ కూడా ఎలాగున్నారంట, తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇస్తూ ఉన్నారు. అంతేకాదు ఆదికాండము 6వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా దేవుడు చెప్తూ ఉంటాడు, నరుని ఆలోచనలంట వారి యొక్క చెడుతనము అంతా కూడా హృదయము ఆలోచనలు చెడిపోయి ఉన్నట్లుగా చదువుతున్నాం. చదవండి. నరుల చెడుతనము, వారు చెడుతనము గొప్పదైపోయింది. తర్వాత హృదయము తలంపులలోని చెడ్డ తలంపులతో హృదయం అంతా నింపేసుకొని ఉన్నారంట. ఏ దినములో వాళ్ళు నోవాహు దినములో ఉన్నటువంటి ఆ కాలములో ఉన్న ప్రజలు తింటున్నారు, తాగుతున్నారు, అంతే. ఆలోచనలన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి. ఆ తిండి కోసం, తాగటం కోసం, ఆ పెళ్లి చేసుకోవటం కోసం, పెళ్లికి ఇవ్వటం కోసం ఆలోచనలన్నీ చెడిపోయి ఉన్నాయి. ప్రియ సహోదరుడా, నీ ఆలోచనలు ఎలాగున్నాయి? చెడిపోయిన ఆలోచనలతో చెడిపోయిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? ఆ తిండి కొరకు, ఆ త్రాగుట కొరకు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావేమో పరిశీలన చేసుకో. దేవునికి ఇష్టముగా మనము బ్రతకాలి. ఆ కాలంలోనంట నోవాహు ఒక్కడిని బట్టి, ఎవరిని బట్టి? నోవాహు ఒక్కడిని బట్టి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఆయన
పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును, బాగా వినండి, నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడను. ఏమండి, ఆ యొక్క నోవాహు కాలములో ఎంతమంది రక్షింపబడ్డారంట? మొత్తం 8 మంది రక్షింపబడ్డారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? అంతమంది కూడా జలప్రాణయములో ఏమైపోయారంట? కొట్టుకొని పోయారు. ఈరోజు నోవాహు కాలములోని ఆలోచనలతో సేమ్ అలానే నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. నీ హృదయం అంతా చెడిపోయిన ఆలోచనలతో బ్రతుకుచున్నావేమో. ఎప్పుడు పొట్టకూటి కొరకే పరిగెత్తుతూ బ్రతుకుతూ ఉన్నావేమో. జాగ్రత్త. చెడిపోయిన ఆలోచనలు నీ జీవితంలో, చెడ్డ ఆలోచనలు నీ బ్రతుకులో ఎక్కువైపోతూ ఉన్నాయి. దానికోసమే నువ్వు బ్రతుకుతూ ఉన్నామా? పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం. ఇదేనా ఇంకా నీ బ్రతుకులో? ఎంతకాలము? సంఘములో స్త్రీల ఉజ్జీవం ఏది అసలుకి? ఈరోజు ఉజ్జీవం ఆగిపోయింది. స్త్రీలలో ఉజ్జీవము లేదు, ఆత్మీయత లేదు, బలము లేదు, ఆత్మీయ బలము లేదు స్త్రీలలో. ఈరోజు ఐక్యత లేదు. ఈరోజు పురుకొల్పబడిన వారిగా పరిగెత్తలేకపోతూ ఉన్నాం మనం. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు మనం ఎలాగో ఉన్నామో పరిశీలన చేసుకో. ఎందుకు అంటే ఎప్పుడు కూడా నీ ఆలోచన అంతా తిండి కొరకు, నీ ఆలోచన అంతా త్రాగటం కొరకు, పెళ్లి చేసుకున్నట్టు దానికోసం మోసం చేస్తున్నావు, దానికోసం అబద్ధాలు ఆడుతున్నావు, దాని కొరకు అసూయ పడుతూ ఉన్నావు, నేరాలు మోపుతూ ఉన్నావు. చివరికి జలప్రాణయములో వారంతా ఏమైపోయారండి? కొట్టుకుపోయారు. ఆ కాలంలో ఉన్న ఆలోచనలతోనే నీవు ఉన్నట్లయితే కొట్టుకుపోయే దినం ఒక దినము రాబోతుందని గుర్తుపెట్టుకో. ఒక కాలము రాబోతుంది, అదే రాకడ కాలము. ఆ కాలములో నువ్వు కొట్టుకొని పోయి వెళ్ళి పాతాళంలో పడబోతూ ఉన్నావు. 8 మంది మాత్రమే ఆ ఓడలో చేర్చబడ్డారు. 8 మంది మాత్రమే చేర్చబడ్డారు. విడిచిపెట్టవా? నీ చెడు అలవాట్లను విడిచిపెట్టవా? దేవుడు నీతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా కూడా ఇంకా బయటికి రాలేవా? ఇంకా ఆ పాత జీవితాన్ని, ఆ పాత దురలవాట్లనే ప్రేమిస్తూనే ఉంటావా? నీ బ్రతుకు పాడైపోతుంది, నీ జీవితం పాడవుతుంది, నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ కుటుంబం పాడవుతుంది, నీకు చెడ్డ పేరు వస్తుంది. అయినా నువ్వు విడిచిపెట్టట్లేదు కదా. ఈరోజు మరొక కాలంలోనికి వెళదాం. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము. కాలములను పరిశీలిద్దాం మనం ఈరోజు. లూకాసు వార్త 17వ అధ్యాయము 28వ వచనం దగ్గర నుంచి 30వ వరకు చదువుకుందాం. లోతు దినములలో జరిగినట్లు జనులు తినుచు త్రాగుచు. జనులు ఇక్కడ కూడా చూడండి ఏం చేస్తున్నారంట? లోతు గారి దినములలో కూడా తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు. వీరు ఇంకొక ప్రత్యేకమైనది చేయుచున్నారు. కొంటున్నారు, అమ్ముతున్నారు. నాటుచు ఇళ్ళు కట్టుచూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, లోతు కాలంలో తినటము త్రాగటంతో పాటు వీళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా చేస్తున్నారు. ఏంటంట? కొంటున్నారంట, అమ్ముతున్నారంట, నాటుతున్నారు. తిండి కోసం ఏం చేస్తున్నారు? నారులు నాటుతున్నారు, ఇల్లు కడుతున్నారు. అది పాపమా అంటే నేను పాపము అంటలేదు, కానీ దాని కొరకే నీ బ్రతుకంతా అయిపోయింది కదా. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు నీకు జీవితంలో వచ్చేసినాయి? దేనికోసం ప్రయాసపడ్డావు? ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పు. దేనికోసం పరిగెత్తావు నీ జీవితం అంతా? ఒక్కొక్కరికి ఇక్కడ 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అబోవ్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. యవన బిడ్డలు, నీ యవన ప్రాయం, బాల్య దినం దాటిపోయి ఇప్పుడు యవన దశలోనికి వచ్చావు. దేనికోసం కష్టపడ్డా? దేనికోసం పరిగెత్తావు? ఇప్పటి వరకు ఒకసారి పరిశీలన చేసుకోండి. తింటము, తాగటం, కొంటము, అమ్మటం, కట్టటం, ఇదేనా జీవితం? వీళ్ళకి ఇంకొక క్వాలిఫికేషన్ కూడా ఉంది. పురుషులు ఏం చేయుచున్నారంట? పాపము చేయుచూ ఉన్నారు. లోతు కాలంలో సొదొమ గొమొర్రాలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కామ వికార చేష్టలు వీరి జీవితంలో ఉన్నాయి. జాగ్రత్త. ఏం చూస్తున్నావు? ఎలాంటి తలంపులు కలిగి ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. పురుషులు పాపము చేయుచూ ఉన్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితి ఆ కాలంలో, లోతు కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలంలో ఉన్నట్టు నీ జీవితంలో కూడా పాపం ఉన్నదా? నువ్వు కూడా దానికోసమే, కొంటం అమ్మటాల కోసమే పరిగెత్తుతున్నావా? కట్టడం కోసమే పరిగెత్తుతున్నావా? శరీర సంబంధమైన కోరికలు తీర్చుకున్నట్టు కొరకే పరిగెత్తుచూ ఉన్నావా? జాగ్రత్త. ఏమొచ్చేసిందంటే ఒకరోజు అక్కడికి దేవుని యొక్క తీర్పు వచ్చేసింది. సొదొమ గొమొర్రా మీద ఏం పడిపోయిందండి?
అగ్ని కాల్చివేయబడింది. ఎంతమంది రక్షించబడ్డారండి ఆ కాలంలో? ఎంతమంది? 3. ఎవరు? లోతు మరియు అతని యొక్క 2 కుమార్తెలు. మిగతా వారు విడవబడినట్లుగా, కాల్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏ కాలంలో ఉన్నావు? ఏ కాలము నాటి పాపములో బ్రతుకుచున్నావో పరిశీలన చేసుకో. లోతు కాలంలో ఉన్నటువంటి వారు భయంకరమైన పాపములో, ఆలోచనల్లో పడిపోయి కాలిపోయి 3 రక్షింపబడ్డారు. రక్షింపబడిన గుంపులో 3 లిస్టులో ఉన్నావో, కాలిపోయిన లిస్టులో ఉంటున్నావో పరిశీలన చేసుకో. జలప్రాణయంలో కొట్టుకుపోయిన లిస్టులో ఉంటున్నావో, ఓడలో ఉన్న 8 మంది లిస్టులో ఉంటున్నావో నాకు తెలియదు. తర్వాత మరొక కాలానికి వద్దాం. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయము 10-12 వచనాలు చదువుకుందాం. రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడినని దేవునితో అనగా. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం అనే కాడి కింద ఐగుప్తులో బందీలుగా ఉన్నారు. మోషే కాలములో బందీలుగా ఉన్న ఐగుప్తుల్ని విడిపిస్తున్నాడు దేవుడు. ఆ కాలంలో ఐగుప్తు అనేటువంటి లోకములో, ఐగుప్తు అనేటువంటి తెగుళ్ళకు, ఐగుప్తు అనేటువంటి ఆశల్లో, ఐగుప్తు అనేటువంటి బానిసత్వము కింద ప్రజలు మగ్గిపోతూ ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా ఏ పాపమనే బానిసత్వం కింద మగ్గిపోతూ ఉన్నావో నాకు తెలియదు. ఆనాడు మోషే గారి ద్వారా, చూడండి, నోవాహు దినాల్లో నోవాహు గారి ద్వారా 8 మంది రక్షింపబడినారు. లోతు గారి కాలములో అబ్రహాము గారి ద్వారా, అబ్రహాము యొక్క మొరల ద్వారా 3 నీతిమంతులుగా రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే కాలంలో మనం చూసినట్లయితే ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడిపించడానికి మోషే గారిని బట్టి దేవుడు మోషే గారిని పంపినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది రక్షింపబడ్డారండి ఆ బానిసత్వం నుండి? ఎంతమంది విడుదల పొందుకొని వచ్చారండి? మనం అనుకుంటాం, అయా 6 లక్షల పైగా కాల్బాలము వచ్చారు కదా అంటాం. కానీ ప్రవేశించింది ఎంతమంది అండి? 2 మాత్రమే. ఎంతమంది అండి? 2 మాత్రమే. మొదట 8 మంది, తర్వాత 3కి వచ్చారు, ఆ తర్వాత 2కి వెళ్ళిపోయారు. మరి నీ లిస్టు ఎలా ఉంటుందో నాకు తెలియదు సహోదరి. మిగతా వారు అరణ్యములో ఏమైపోయారంట? పిట్టలు రాలినట్టు రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిట్టలు రాలిపోయినట్లు రాలిపోయారు వారి జీవితం. ఈరోజు ఏ కాలములో ఉన్న పాపాన్ని నువ్వు జీవిస్తున్నావో, ఏ కాలములో ఉన్న నీతిమంతుల వలె నువ్వు జీవిస్తున్నావో నాకు తెలియదు. సాక్షి సమూహము నీ ఎదుట పెట్టేశాడు దేవుడు. ఏమి ఫాలో అవుతున్నావో నాకు తెలియదు. ఈరోజు ఏ పాపము నీ మీద ఏలుబడి చేస్తుందో నాకు తెలియదు. నీతి కలిగి నోవాహు వలె నీ కుటుంబాన్ని కట్టుకుంటూ బ్రతుకుతున్నావో, లోతు వలె నీ బిడ్డల కొరకు వెంపర్లాడి చక్కగా రక్షణ కవచంతో కప్పేసుకుంటూ ఉన్నావు, లేక అగ్నికి ఆహుతయ్యే విధముగా, పాపానికి బానిసలైపోయే విధంగా నీ కుటుంబాన్ని విడిచిపెట్టేసుకున్నావో నాకు తెలియదు. ప్రియదేవుని బిడ్డ, ఐగుప్తీయులు కీరకాయలు, దోసకాయల్ని విడిచిపెట్టలేకపోయారు. ధనాన్ని, డబ్బుని ప్రేమిస్తూ ఉన్నారు. ఈరోజు డబ్బును ప్రేమించి, నేను ఎప్పుడు చెప్తా, డబ్బును ప్రేమించి దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వారు. పని ఉంది, ఉద్యోగం ఉందంటే ఎందుకు వెళ్తున్నారు? డబ్బు కోసమే కదా. ఆ పనికి ఎందుకు వెళ్ళారు? మరి డబ్బు కోసమే కదా. డబ్బు అంటే ఎంత ఆపేక్ష నీకు జీవితంలో, ఎంత ఆపేక్ష, ఎంత ప్రేమిస్తున్నావు డబ్బుని. రేపు డబ్బుతో పాటు తగలబెట్టేస్తారా మనల్ని? మనం వెళ్ళేటప్పుడు ఏమన్నా తీసుకెళ్తామా? ద గ్రేట్ అలెగ్జాండర్ గారు సంపాదించిన వజ్ర వైడూర్యాలన్నీ కూడా ఏం చేశారంట? ఆయన పోతుంటే ఆయన ఏం చెప్పాడంట? మొత్తం నా మీద చల్లేయండి. ద గ్రేట్ అలెగ్జాండరు ప్రపంచంలో ఉన్న వజ్ర వైడూర్యాలు ఎంత ధనాన్ని సంపాదించాడో, కానీ ఏది కూడా అతను ఏం చేయట్లేదు, తీసుకొని వెళ్ళట్లేదని తెలియాలి ప్రజలకు అని అన్నాడు. ఈరోజు నువ్వు సంపాదించింది ఏదీ రాదు నీ జీవితంలో, ఏదీ రాదండి. నీతిమంతుడైనటువంటి నోవాహు, నీ జీవితంలో ఏది అబ్రహాము దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఆయన పిలుపుకి ఎంత లోబడినాడు, ఆయన మాట, ఆయన ప్రార్థనను బట్టి ఆ కుటుంబం రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఇద్దరు రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, విడిపించబడి.
ఈరోజు నువ్వు ఏ లిస్టులో, ఏ కాలానికి చెందిన బిడ్డగా, నువ్వు ఏ సమూహంలోనికి చేరబోతున్నావో నాకు తెలియదు, కానీ మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం అని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. మోషే గారి దగ్గర నుంచి మనం కిందకు వస్తే ఏలియా కాలానికి వచ్చేస్తూ ఉన్నాం. ఏలియా గారి దినాలకు మనం వచ్చేస్తే అక్కడ రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం, ఈ కాలాన్ని పరిశీలిస్తే ప్రజలు విచిత్రంగా ఉన్నారు చూడండి. ఈ కాలంలో వారు ఏలియా దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడు. ఎలా ఉన్నారండి ఆ దినాల్లో ప్రజలంతా? ఆ కాలంలో వారు 2 తలంపుల మధ్య ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2 తలంపుల మధ్య ఉన్నారు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2 తలంపుల మధ్య కొట్టమిట్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా 2 తలంపులు కలిగి ఉంటున్నావు. 2 మాటలు మాట్లాడతావు. 2 నాలుకలు నీకేమైనా ఉన్నాయా అంటారు మనల్ని చాలామంది. నాది నాలుక లేకపోతే ఇంకేమన్నానా అంటారు. అంటే ఒకసారి మాట్లాడిన మాటకి రెండోసారి మాట్లాడే మాటకి శృతే ఉండదు. ఎందుకంటే నీ ఆలోచన మారిపోతుంది. సరైనటువంటి స్థిరమైనటువంటి నిర్ణయము నీ జీవితంలో లేదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా స్థిరంగా కదలని బిడ్డగా నా బ్రతుకు ఇది ఒక బ్రతికేనా అనుకొని ఇక నుంచి నేను ఇలా ఉండాలి అనుకుంటున్నావు. ఒక్క స్టెప్పు జస్ట్ గడప దాటి పక్కకెళ్ళగానే అయిపోయింది నీ జీవితం. ఇంకొక తలంపు వచ్చేస్తుంది నీ జీవితంలోనికి. ఇంకొకళ్ళ దగ్గర ఒక 5 నిమిషాలు నువ్వు గడుపుతున్నావు అంతే, ఆ స్పిరిట్ నీ మీద పనిచేస్తూ ఉన్నది. ఈరోజు ఎవరి దగ్గర నువ్వు స్పెండ్ చేస్తూ ఉన్నావు అనేది పరిశీలన చేసుకో. ఆ స్పిరిట్ నీ మీద ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నావో ఉదయం నుంచి సాయంత్రం లోపు వారి మీద ఉన్న స్పిరిట్ నీ మీద పనిచేస్తుందని గుర్తుపెట్టుకో. వారు ఎలాంటి వారు? దేవునితో సహవాసం కలిగి ఉన్నవారేనా? ప్రార్థన కలిగి ఉన్నవారేనా? లేకపోతే పాపాన్ని, లోకాన్ని, ఎప్పుడు చూసినా ధనాపేక్ష, డబ్బు 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 అనేవాళ్ళ? ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు పరిశీలన చేసుకో. నీ సహవాసం ఎవరితో ఉంటుందో ఆలోచించుకో. వీళ్ళు 2 తలంపులు కలిగి ఉన్నారు. 2 తలంపులు. నీ జీవితంలో కూడా 2 తలంపులు కలిగి ఉంటున్నావేమో జాగ్రత్త. అది చాలా డేంజర్. చాలా డేంజర్. ఈరోజు ఒక్క మాట మీద మనం నిలబడాలి. 2 తలంపులు నీ జీవితంలోకి వచ్చేస్తున్నాయి. కాసేపు దేవుడు అంటావు, కాసేపు దెయ్యం అంటావు. కాసేపు దేవుడు అంటావు, కాసేపు లోకం అంటావు. కాసేపు ప్రార్థన అంటావు, కాసేపు సిలక జోస్యాలు అంటావు. ఎలాగుంది నీ లైఫ్ ఈరోజు? ఒకసారి పరిశీలన చేసుకో. అయితే యెజబేలు యొక్క ప్రేరేపణ చేత 2 తలంపుల మధ్య ఉన్నటువంటి వారు దాదాపు ఎంతమంది చనిపోయారండి అక్కడ? 400 ఎంతమంది? 450 400 మంది. చూడండి. ఈరోజు ఎలాంటి లిస్టులోకి నువ్వు చెందబోతున్నావు నాకు తెలీదు. కాలమును పరిశీలిస్తున్నాం. ఎక్కడ కాలం నుంచి? నోవాహు కాలం దగ్గర నుంచి ఏలియా దినాల వరకు వచ్చాం. ఆ తర్వాత మనకి తెలుసు ఎంతోమంది ప్రవక్తలు దేవుని బిడ్డలకి మాటలు చెబుతూ హెచ్చరిస్తూ వస్తున్నారు, కానీ లోబడని వారైపోయారు. మొదటి కాలం వచ్చింది. మొదటి రాకడనే కాలం. మొదటి రాకడ కాలం ఎవరిది? ఆ కాలము యేసు క్రీస్తు ప్రభువారు. నజరుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినారు, కానీ ఏం చేశారండి? యేసు ప్రభువారి కాలంలో ప్రభువారు చెప్తుంటే అంగీకరించారా? సువార్తని అంగీకరించలా. ప్రభువారు సంఘము కొరకు ఎంత త్యాగము చేసినారో, ఎంత త్యాగము చేశారు. సంఘము ఎలా ఉండాలని ఆయన ఆశపడ్డాడో, కానీ ప్రజలు ఎలాగున్నారు, ప్రస్తుత సంఘము బిడ్డలు ఎలాగా ఉన్నారు అనేది మనం చూస్తే ప్రస్తుత కాలంలో చూడండి. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుందాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను ఏదైనా లేఖను పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగా ఉండాలని ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి సంఘము కొరకు ఆయన మొదటి రాకడలో సంఘమును మడతైనను మచ్చైనను కళంకమైనను లేనిదిగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు సంఘాన్ని కోరుకుంటూ వచ్చాడు ఆ మొదటి రాకడ కాలంలో. కానీ ప్రస్తుత కాలంలో సంఘము ఎలాగున్నదంటండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు ఏమున్నాయి సంఘములో?
మీలో అసూయలు ఉండగా కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని కాదా? ఏమున్నాయంట సంఘములో? ఏమున్నాయండి? అసూయలు, కలహాలు. దేంతో నడుస్తున్నావు? ఏ కోవకు చెందావు? ఆయనేమో మచ్చ ఉండకూడదు, మురికి ఉండకూడదు, పాపం ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలని ఆ మొదటి కాలంలో ఆయన కూడా కన్నీరు కారుస్తూ ఉంటే ఎంతమంది రెండవ రాకడనే కాలంలో ఎత్తబడబోతున్నారో నాకు తెలియదు. ఈ కలహాలతో, అసూయలతో, ద్వేషములతోనే నీవు ఉంటావా? అదే ఎఫెసీ 5:15 అంటున్నాడు. అదే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకో. అజ్ఞానుల వలె ఉండొద్దు, జ్ఞానులుగా నడుచుకో. సమయాన్ని, కాలాన్ని పరిశీలన చేసుకో. మత్తయి సువార్త 24:24 చదువుకుందాం. మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తును అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే నడిపించే వాళ్ళని, కీర్తన భాగాలు చెప్పేవాళ్ళని, ప్రార్థనలు చేసేవాళ్ళని, పాటలు పాడేవారిని, ఆరాధన చేసేవారిని, పరిచర్య చేసేవారిని, సంఘములో దేవుని కొరకు పాటుపడే ఏర్పరచబడినటువంటి వారి సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచుదురు. ఈరోజు సంఘముల్లో వాటి కోసం పరిగెత్తే వాళ్ళు లేరా? మహత్కార్యాలని, అద్భుతాలని, స్వస్థతలని పరిగెత్తే వాళ్ళు లేరా? చక్కని దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టేసి ఖండిస్తూ, హెచ్చరిస్తూ, ఆశీర్వదిస్తూ చెప్పేటువంటి మాటలను విడిచిపెట్టేసి ఎక్కడికో బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికమ్మా అని అడిగితే అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి అంట. ఏం జరుగుతాయి? నీ కొరకు దివారాత్రులు కన్నీరు కారుస్తున్న ఆత్మీయ తల్లులు, తండ్రులు, నీ బిడ్డల కొరకు నువ్వు కదా కన్నీరు కార్చాల్సింది. దేవుడు ఏం చెప్పాడు? నీ పసిబిడ్డల ప్రాణము కొరకు రేయి మొదట జామున లెగిచి నిన్ను కన్నీరు కార్చమన్నారా, వాళ్ళని కార్చమన్నాడా? మరి నువ్వు కార్చాల్సింది పోయి ఆడ అద్భుతాలు జరుగుతాయి, ఆడ స్వస్థతలు జరుగుతాయి. ప్రస్తుత సంఘ పరిస్థితి చూడండి ఎలాగో ఉన్నదో. అబద్ధ బోధకుల చేతిలో భయంకరంగా స్వస్థతలంటూ, అద్భుతాలంటూ, కర్చీఫ్లంటూ పరిగెత్తుతూ ఉన్నారు. జాగ్రత్త సుమా, కాలములను పరిశీలన చేసుకో. చివరికి ఒక మాట చదువుకుందాం. రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలములను ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకో. అలాగూ చేయండి. కాలములను ఎరుగు, గుర్తెరిగి నిద్ర మేలుకునే సమయం అయింది. చీమ చూడండి, చిన్న చీమే కాలమును ఎంత బాగా గుర్తిస్తుందో. కాలాలను గుర్తించే విషయంలో చీమను మించిన వాళ్ళు ఎవరు లేరు. రానున్నది వర్షాకాలం అని ముందుగా గుర్తెరిగి ఈ ఎండలో ఎంత భయంకరంగా తిరుగుతాయో ఆహారం కోసం, ఎంత కష్టపడి దాచిపెట్టుకుంటాయో. మరి మనం ఎలా ఉన్నాం? రాబోతుంది శ్రమకాలం, రాబోతుంది కరువు కాలం, రాబోతుంది వాక్యము కరువయ్యే దినాలు రాబోతున్నాయి. సంఘాలు కోల్చబడే దినాలు రాబోతూ ఉన్నాయి. మనం అనుకుంటాం బాగా మందిరాలు కట్టేసుకుంటాం. ఏమో కట్టుకుంటామో ఉన్నది కూడా పీక వదలు పడేస్తాడో తెలీదు. ఆ దినాలు రాబోతున్నాయండి. నీ పరిస్థితి ఏంటి? ఏ కోవకు చెందుంటున్నావో పరిశీలన చేసుకో. నిద్ర మేలుకో. ఇకనైనా నీ జీవితంలో నీ సోమరితనాన్ని విడిచిపెట్టు, నీ 2 తలంపులను విడిచిపెట్టు. నీ జీవితంలో ఈరోజు చెడు ఆలోచనలను విడిచిపెట్టు. నీ జీవితంలో ఈరోజు ఏ బానిసత్వంలో, ఏ బంధకాల్లో చిక్కున్నావో నువ్వు బయటికి రా. ఈరోజు శరీర కామతురత సంబంధమైనటువంటి ఆశలను విడిచిపెట్టు ఈరోజు. లేదంటే నువ్వు కూడా ఆ జల ప్రణయంలో కొట్టుకుపోతావు, ఆ అగ్నిలో కాల్చబడిపోతావు. నీ జీవితంలో నువ్వు కూడా అరణ్యంలో రాలిపోతావు. నీ జీవితంలో గుర్తుపెట్టుకో. ఎలా ఉండబోతున్నావు? రక్షింపబడిన ఆ ఓడలో చేరిన ఆ 8 మంది చిన్న గుంపులో, ఆ 3 చేరినటువంటి లోతు దినాల్లో రక్షింపబడిన 3 గుంపులో
ఏలియా దినములో రక్షింపబడిన ఆ గుంపులో, మోషే గారి దినములో రక్షింపబడిన ఆ ఇద్దరు చేరిన కానానుకు చేరిన ఆ ఇద్దరు గుంపులో ఉండబోతున్నావా? లేకపోతే కొట్టుకుపోయి పాతాళములోనికి చేర్చబడే గుంపులో ఉంటావో నువ్వే పరిశీలన చేసుకో. కాలములను దేవుడు నీ ఎదుట పెట్టాడు. ఏ కాలమునకు సంబంధించిన పాపములో ఉన్నావో, లేకపోతే ఆ సాక్షి సమూహాన్ని చూసి భక్తిని, నీతిని, విశ్వాసమును మరి నేర్చుకొని నమ్మకంగా పరిగెత్తుతూ ఉన్నావో నీ ముందే దేవుడు పెట్టాడు. ఎలా జీవిస్తావో నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవా, నీకు స్తోత్రాలు నాయన. నోవాహు కాలంలో ఎంత దుర్మార్గంగా చెడు తలంపులతో ఉన్నారు ప్రభా. రక్షింపబడిన వారు నీతిని బట్టి 8 మందే నోవాహుని బట్టి. లోతు కాలంలో కామ వికార చేష్టలతో నాయన స్థలాలు కొంటూ నా ప్రభా నాయన అమ్ముతూ ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. రక్షింపబడిన వారు 3 అబ్రహాం గారిని బట్టి నాయన నిజంగా. మోషే కాలంలో నాయన లక్షల కాల్బాలం ఉన్నారు, కానీ రక్షింపబడిన వారు 2 నాయన. ఎందుకంటే సన్నికి సంహారకుని చేత అనేక పాపపు బంధకాల చేత చిక్కబడిపోయి ఉన్నారు ప్రభా వాళ్ళు. దేవా, జ్ఞాపకం చేసుకోండి. ఏలియా కాలంలో 2 తలంపుల మధ్య ఉండి 450 మంది చచ్చి పడిపోయారు ప్రభా. నిజంగా అలాంటి స్థితిలోకి మేము వెళ్ళిపోకూడదు, కానీ నాయన కొంచెం మంది చిన్న గుంపు అయినా సరే నీతి కలిగి పరిశుద్ధత కలిగి మీరు చెప్పారు. సంఘము నాయన మడతైనను మచ్చైనను డాగైనను లేకుండా పరిశుద్ధంగా సంఘం ఉండాలని సంఘం కొరకు స్వరక్తం ఇచ్చారయ్యా. అందులో మేము చేర్చబడి ఆ గుంపులో పరిశుద్ధంగా ఎత్తబడినట్లుగా మేము మా సంఘము ఉండుముగాక. ఆయా కాలాలలో అపవిత్రంగా నడిచిన గుంపులో చేరక నీతి కలిగిన గుంపులో చేరుటకు మాకు సహాయమును దయచేయండి. నీ శరీరంలో రక్తంలో పాలుభాగస్తులైన మేము నీ కొరకు బ్రతకటానికి సహాయం చేయి. మసలా ప్రార్థనా మందిరం అంతా నీ సాక్షి సమూహముగా నిలబడదుముగాక. నీ కొరకు పరిగెత్తేవారముగా ఉందుముగాక. నీ కొరకు కష్టపడేవారముగా ఉందుముగాక. తినుము, త్రాగుము, సుఖించుము అనేటువంటి ఆ జీవితాన్ని, ఆ పాపాన్ని విడిచిపెట్టే సంఘంగా ఉందుముగాక. ప్రభా, నీ కొరకు కష్టపట్టు నేర్పించమని చేరువచ్చిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. నీ శరీరంలో రక్తంలో పాలుభాగస్తులైన బిడ్డలు నీ మరణాన్ని ప్రచురించు వారుగా ఉందురుగాక. మీరు ఆశీర్వదించమని సర్వశక్తి కలిగిన యేసయ్య అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి ఆరాధిస్తూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా కాలములను గుర్తెరుగుతూ జ్ఞానుల వలె మనం నడుచుకుంటూ దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడే వారముగా, ఎత్తబడే వారముగా మనందరం ఉందుముగాక. ఆమేన్.